నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఆ కలరింగ్ వర్క్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, మొత్తం వీడియో అనేది చూడండి, ఓకేనా? అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి ధూల్పేటలో సుందర్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే ఇక లోపల పోయి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని, ఓకేనా? ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని అయితే చూసుకుందాం. ఇక్కడ మన భారీగా బొజ్జగనపై అయితే మాత్రం సరస్వతి అమ్మవారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, ఆల్మోస్ట్ ఆల్ బాడీ పెయింట్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా 1-2 డేస్లలో మాత్రం మొత్తం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందంట. ఇక్కడ తొండం పైన చూసుకున్నట్టయితే మొత్తం ఋషులు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇక మీకు ఐస్లలో ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2 డేస్లలో మాత్రం టోటల్గా మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే ఒక 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. ఒకటి లడ్డు చేయి అండ్ ఒకటి వీణ వాయించుకుంటా, ఒకటి ఆశీర్వాదం చేతులు, ఒకటి వీణ పట్టుకొని ఉండడం జరిగింది. చూడండి, చూద్దాం. గణేష్ని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో భారీ బొజ్జగనపయ్య మన ఇట్లా శివలింగాన్ని ఇట్లా ముక్కుంటాం చూసినలా ఆ విధంగా అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది 4 హ్యాండ్స్తోని. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మహాదేవుడు. నేను ఆల్మోస్ట్ ఆల్ పోయిన వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే గణేశుడు అనేది బాలుని రూపంలో ఉండడం వల్ల ఇక్కడ పార్వతీమాత చూడండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ శివుడు మన బాలుని రూపంలో ఉన్నప్పుడు గణేశుని తలకాయ అనేది తీసేస్తాడు. ఇక్కడ చూడండి, త్రిశూలం పట్టుకొని ఉండడం వల్ల ఇక్కడ. దాని తర్వాత తలకాయ తీసేసినాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇది మన మహాదేవుడు వినాయకునికి తలకాయ పెట్టినప్పుడు, దాని తర్వాత ఇక చూడండి మనకు వినాయక చవితి అనేది కావడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు గరుడవంతుడు అయితే ఉండడం జరిగింది అండ్ లక్ష్మీ అమ్మవారు, అలానే నారదుడు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో చూడండి శేషనాగులు ఇచ్చింది కదా. మొత్తం 4 హ్యాండ్స్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ బొజ్జ పైన కూడా స్నేక్స్. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక చూసింది కదా ఎంత భారీ బొజ్జ గణపయ్యనో. చూడండి, ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే ఆభరణాలు అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన గణేశునికి రైట్ సైడ్ వచ్చేసి సరస్వతి అమ్మవారు అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే లక్ష్మీమాత. చూడండి, ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశునికి 4 హ్యాండ్స్, ఒక చేతిలో వచ్చేసి బ్యాక్ సైడ్న తామరపు, ఒక చేతిలో పారస్, ఒక చేయి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి, భారీ బొజ్జగనపయ్య. అండ్ గణేశునికి బ్యాక్ డ్రాప్ను చూసుకున్నట్టయితే బ్రహ్మ, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే విష్ణు, అండ్ అలానే పైన చూసుకుంటే అర్ధనారీశ్వరుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇక హైట్ పరంగా అంటే నేనైతే ఎగ్జాక్ట్లీ హైట్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ అన్నీ భారీ గణేశులు అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తానా, చూడండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే అయితే ఇక్కడ డమ్రు పైన నాట్యం చేస్తున్న గణేశుడు అయితే ఉండడం జరిగింది. పైన చూడండి తబలాలు అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. ఇప్పుడే బాడీ పెయింట్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే వీణ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే వీణ. అండ్ మూసిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది, తబలాలు వాయించుకుంటా. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో భారీ బొజ్జగనపయ్య. చూడండి, ఇక్కడ మొత్తం వచ్చేసి కపాలాలు అయితే ఉండడం జరిగింది. అండ్ డమ్రు గణేశునికి రైట్ సైడ్న చూసుకుంటే డమ్రు, లెఫ్ట్ సైడ్న చూసుకుంటే నందీశ్వరుడు. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 6 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, మెడలో కూడా స్నేక్, ఇక్కడ చూడండి చేతిలో స్నేక్ పట్టుకున్నాడు కదా. అండ్ చూసింది కదా మహాదేవుడు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది తొండం పైన. అండ్ చూసిన ఐస్ పెయింటింగ్ కాకముందుకే ఐస్లలో ఇంత మంచి గ్లోయింగ్, ఇంకా కిరీటం ఇట్లా ఇంకా ఏమొస్తుందో బ్యాక్ డ్రాప్లో చూడాలి. ఇప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మీకు. అండ్ మూసికని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఒక్కసారి అయితే మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాను నేను.
కొంచెం వీడియో అనేది స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, చూడండి. ఎందుకంటే స్కిప్ చేసినా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా మాత్రం మీకు అయితే అర్థం కాదు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అది చూడండి, మొత్తం 10 విగ్రహాలు గణేష్లు అయితే మాత్రం ఒకటే ఫ్రేమ్లు అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ బుద్ధుడు కూర్చుంటారు చూసినా, ఆ విధంగా అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసి తామర మన టాటాయిస్లో ఫిష్లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. అది చూడండి ఎంత బాగున్నదో, ఫినిషింగ్ వర్క్ ఇంకా మాత్రం అయిపోయింది, ఇంకా కలరింగ్ వర్క్ ఒకటే కంప్లీట్ కాలేదు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం చూపెట్టడం జరిగింది. అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో ఇచ్చాను. ఇక ప్రతి ఒక్కరికి తెలుసు సుందర్ కళాకార్ అంటే మన బీర్పేటలో. ఓకేనా? అండ్ అలానే నా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నా వీడియో నచ్చినట్టు మాత్రం చిన్న లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, అట్లా ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.